హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. హిందీ సాహిత్య ఇతిహాసంలో భాగంగా మరి సగున్ భక్తి కావ్యం, దీనిలో రామ్ భక్తి కావ్యంలో భాగంగా మనం ఈరోజు तुलसीदास. सो राम भक्ति काव्य परंपरा के प्रारंभकर्ता रामानंद को माना जाता है और राम भक्ति शाखा में प्रमुख कवि, श्रेष्ठ कवि किसको माना जाता है? तुलसीदास. राम भक्ति काव्य परंपरलो मरी श्रेष्ठమైన कवि, प्रसिद्ध कवि, प्रमुख कवि ఎవరంటే तुलसीदास. సో వాల్మీకి రామాయణం రాసిన తర్వాత సో वाल्मीकि अंत పేరు తెచ్చుకున్నారు. वाल्मीकि जैसे प्रसिद्ध भारत में इनका नाम मशहूर हुआ. మరి భారతదేశంలో సంస్కృతంలో రాసినటువంటి వాల్మీకి రాసినటువంటి రామాయణం తర్వాత సో మరి ఉత్తర భారతదేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా తులసీదాస్ అంటే తెలియని వారు కూడా లేరు. ఆయన రాసినటువంటి హనుమాన్ చాలీసా మహమ్మదీలు కూడా పఠిస్తారు. హనుమాన్ చాలీసా కొంతమంది మహమ్మదీలు కూడా పఠిస్తారు. సో ఆయన రాసినటువంటి హనుమాన్ చాలీసాకి రామ్ చరిత్ మానస్ ఈ రెండు కూడా అంత ప్రసిద్ధి చెందాయి. ఓకే, యాక్చువల్గా తులసీదాస్ అనే వ్యక్తి మరి తన భార్య అనేటువంటి రత్నావళిని వివాహం చేసుకోకుని ఉంటే సో తులసీదాసు మనకి తెలిసేవాడే కాదు. సో రత్నావళిని వివాహం చేసుకోవడం వల్లే సో तुलसीदास की अंत प्रसिद्धि చెందారు. रत्नावली के विरक्ति के कारण, वियोग के कारण सो तुलसीदास में परिवर्तन आकर एक महान संस्कृत विद्वान बन गया. ఒక మహాన్ సంస్కృత పండితుడిగా మారాడు. తర్వాత ప్రజలకే అర్థమయ్యే భాషలో టేట్ అవధి భాషలో మరి రామచరిత్ మానస్ని రాసి ప్రసిద్ధి చెందాడు. సో రత్నావళి కారణంగానే తులసీదాసు ప్రసిద్ధి చెందాడు. యాక్చువల్గా చూసుకుంటే తులసీదాసు ఎప్పుడైతే తల్లి హుల్సి మాత ఆత్మారాం దుబే వీళ్ళకి జన్మించినటువంటి శిశు అవస్థలోనే తులసీదాసు ఒక 5 సంవత్సరాల వయస్సు గల పిల్లవాడిలా జన్మించాడు. అంతేకాకుండా ఆయన దంతాలతో కూడా జన్మించాడు. సో ఆ విధంగా జన్మించడం వల్ల తల్లిదండ్రులు చాలా భయపడిపోయాడు. హరే ముజే రాక్షస్ పుత్ర కా జన్మ హో గయా క్యా అనేసి తండ్రి ఆత్మారాం దుబే మరి ఆ పిల్లవాడిని పెంచుకోవడానికి ఇష్టపడలేదు. శిశు అవస్థ మే హీ తులసీదాస్కు చోటు దియా. సో తండ్రి ఆత్మారాం దుబే మరి శిశు అవస్థలోనే మరి తులసీదాస్ని విడిచిపెడతాడు. ఈ స్టోరీ ఎక్కడుందంటే గోసాయి చరిత్ర తులసీదాస్ శిష్యుడైనటువంటి వేణుమాధవ్ రాసినటువంటి గోసాయి చరిత్రలోనే తెలియజేయబడింది. సో తండ్రి శిశు అవస్థలోనే విడిచిపెడతాడు. మరి తల్లి మమకారం కదా, తల్లి విడిచిపెట్టలేదు కదా. సో తల్లి ఏం చేస్తుందంటే ఆ తులసీదాస్ని తీసుకొని మరి మునియా అనేటువంటి ఒక దాసికి అప్పచెప్పేస్తుంది. మునియా నామక్ ఎక్ దాసికో సౌంప్ దేతా హై. మునియా అనేటువంటి ఒక దాసికి అప్పచెప్తుంది. ఆ మునియా దగ్గర ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆ మునియా కూడా చనిపోతుంది. సో తర్వాత మరి రాజాపూర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి కబురు పెడతారు. మరి తల్లిదండ్రులు ఆయన్ని స్వీకరించడానికి ఇష్టపడరు. అప్పుడు ఈ యొక్క తులసీదాసు నరహరిదాస్ దగ్గర చేరుకుంటాడు. సో నరహరిదాసే తర్వాత మరి కాలంలో ఈయన గురువుగా భావించారు, ఈయన గురువుగా చెప్పుకుంటారు. సో ఈ యొక్క నరహరిదాస్ దగ్గర కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత నరహరిదాసే ఈయనకి చదువు విద్యాభ్యాసాలు నేర్పించాడు. తర్వాత ఈ నరహరిదాసు తులసీదాస్ని తీసుకొని మరి పంచగంగా ఘాట్ కాశీకే క్షేత్రమే చలాగే. పంచగంగా మరి స్థానమైనటువంటి కాశీ వద్దకి చేరుకొని అక్కడ ఎక్కడైతే రామానంద్ ఆశ్రమం ఉందో ఆ ఆశ్రమం వద్దకి మరి తులసీదాస్ని అప్పచెప్పాడు. అక్కడే శేష్ సనాతన్ దగ్గరే మరి వేదాంగ్ పురాణ్ మరి ఇతిహాస్ ఆది గ్రంథోं को उन्होंने अध्ययन किया है. సో శేష్ సనాతన్ దగ్గరే మరి ఈయన వేదాంగాలు, దర్శన శాస్త్ర, ఇతిహాసాలు, పురాణాలు ఇలా 15 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మరి ఆయన దగ్గరే మొత్తం విద్యాభ్యాసాలు, పురాణాలు పఠించడం జరిగింది. తర్వాత తిరిగి మరి రాజాపూర్ గ్రామంలోకి వచ్చిన తర్వాత తులసీదాసు ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా అక్కడ
అందరూ ఎవరో లేరు, అంటే అందరూ కూడా చనిపోయారు, ఎవరో లేరు. సో ఒక దగ్గర తులసీదాసు స్నానం చేస్తూ ఉంటే భరద్వాజ్ గోత్రీ నామక్ ఏక్ బ్రాహ్మణ్, భరద్వాజ్ గోత్రము కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు తులసీదాసుని చూసి తులసీదాసు తేజస్సుకి, ఆయన యొక్క యశస్సుకి, తులసీదాసు ఉన్నటువంటి యశస్సుని చూసి, తులసీదాసు యొక్క తేజస్సును చూసి ఇష్టపడి తన కుమార్తె అయినటువంటి రత్నావళిని ఇచ్చి వివాహం చేస్తాడు. సో ఆ విధంగా తులసీదాసు రత్నావళిని వివాహం చేసుకుంటాడు. సో ఆ రత్నావళి కారణంగానే మళ్ళీ తులసీదాసు महान पंडित, संस्कृत का महान पंडित, विश्व प्रख्यात हो गया है. తులసీదాస్ మరి రత్నావళి యొక్క విరక్తి కారణంగా, రత్నావళితో విరక్తి కారణంగానే తులసీదాస్ మరి అంత ప్రసిద్ధి చెందాడు. రత్నావళి कहती है कि लाज ना लगत आपको दौरे ही आयु हो, दिक दिक ऐसे नात कैसे हो. लाज ना लगत आपको दौरे आई हूँ साथ, दिक दिक ऐसे प्रेम को कहा कहो मैं नाथ. अस्ति चर्म मय देह ममता में जैसी प्रीति, तैसो जो श्री राम मह हेती ना तो भवभीति. సో ఈ యొక్క పంక్తి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క పంక్తి ఎందుకు అంటుందంటే, మరి తులసీదాసు చిన్నప్పుడు వాత్సల్యం లభించలేదు, ప్రేమ, తల్లిదండ్రుల యొక్క ప్రేమ లభించలేదు. ఎప్పుడైతే వివాహం జరిగిందో రత్నావళితో, రత్నావళిని అగాధంగా ప్రేమించాడు. రత్నావళిని మరి చాలా ఎంతో ఇష్టపూర్వకంగా మరి ఎంతో ప్రేమించాడు. రత్నావళిని ఒక దేవతలా ప్రేమించాడు. సో మోహితుడైపోయాడు పూర్తిగా, రత్నావళి యొక్క ఆ యొక్క అందంలో మోహితుడైపోయాడు. అయిపోయి రత్నావళి ఒకసారి తన అమ్మవారి ఇంటికి వెళ్తే, అంటే తులసీదాస్ దగ్గర నుంచి తన అమ్మవారి ఇంటికి వెళ్ళిపోతే, మరి రత్నావళిని చూడలేక ఉండలేక ఆ సమయంలో వరద కూడా వస్తుంది. బాడకో పార కడితే హుయేహి, ఆ వరదలను కూడా దాటుకొని ఆ రత్నావళి చిమ్మ చీకట్లో మరి రత్నావళి ఇంటిపైకి ఒక పెద్ద సర్పం గోడను ఆనుకొని ఉంటుంది. సో అది సర్పం అని కూడా తెలుసుకోలేప్పుడు అది తాడనుకొని ఆ పాముని పట్టుకొని వెళ్ళి రత్నావళిని కొలుసుకుంటాడు. సో అది తులసీదాస్. సో అప్పుడు అంటుంది ఏమని రత్నావళి, లాజ్ నా లగత్ దౌరే హి ఆయి హు, దిక్ దిక్ ఐసే నాది కహా అని అంటుంది. సిగ్గు వేయట్లేదా నీకు, నాకు ఆప్కో దౌరే, పెరిగెత్తుకుని వచ్చేసావు నన్ను చూడడానికి, దౌరే ఆయి హు, లాజ్ నా లగ, సిగ్గు వేయట్లేదా, దిక్ దిక్ ఐసే ప్రేమకో కహా కహో మే, ఇటువంటి ప్రేమని నేను ఎక్కడ, నాద్ అంటే నీకు ఎంత మోహం ఉంటుందా అనేసి నేను అనుకోలేదు. ఓకే, लाज ना लगत आपको दौरे आई हूँ साथ, दिक दिक ऐसे प्रेम को कहा कहो मैं नात. अस्ति चर्म मय देह मम तामे जैसी प्रीति, तैसो जो श्री राम मोह तेती ना तो भवभीति. लाज ना लगत आपको दौरे ही आई हूँ, दिक दिक ऐसे प्रेम को कहा कहो मैं नात. अस्ति ఈ యొక్క అస్థి చర్మ దేహ, ఈ మాయా రూపమైనటువంటి ఈ యొక్క అస్థి అంటే ఏంటి, దేహంలో ఉన్నటువంటి అస్థికలు ఈ చర్మం కోసం మోహితుడయ్యి, తుచ్చమైనటువంటి ఈ శరీరము ఈ దేహము కోసం మోహితుడయ్యి, దేహ మమ తామే జైసీ ప్రీతి, ఐసా ఇస్ దేహకో ఇతనా ప్రీతి, అంటే అంత ప్రీతిగా కలిగి ఉన్నవా, అంటే నాశనం అయినటువంటి, ఒకప్పుడు మరి మన దేహం అనేది శాశ్వతం కాదు కదా, దేహం అనేది నాశరహితము, ఒకప్పుడు మట్టిలో కలిసిపోయి ఇటువంటి అస్థి చర్మమైనటువంటి మాయారూపమైనటువంటి ఈ చర్మం కోసం అంత ప్రీతి ఎందుకు, అందులో నీకు ఒక్క 10% అయినా భగవంతుడి మీద ఉంటే భవభీతి, ఈ యొక్క భవసాగరాన్నే, ఈ జీవనం ఉన్నటువంటి భవసాగరాన్నే దాటేస్తామని మరి రత్నావళి అంటుంది. తైసో జో శ్రీరామ మహ హేతి నాతో భవభీతి, శ్రీరాముడి మీద నీకు అంత ప్రీతి ఉంటే, నాకున్నటువంటి ప్రీతిలో అందులో కనీసం కొంచెమన్నా ఉంటే, భవభీతి, ఇస్ భవసాగర్ కో పార్ కర్ లేగా తుమ్, ఇస్ భవసాగర్ కో, ఈ భవసాగరాన్ని నువ్వు దాటేస్తావు, జీవితం అనేటువంటి భవసాగరాన్ని దాటేస్తే. తులసీదాస్కి ఆ మాటలు విని విరక్తి చెంది తబ్ ఫిర్ కాశీ పంచగంగా ఘాట్ పర్ చలాగే, ఫిర్ మళ్ళీ కాశీ వెళ్ళిపోయి ఒక వైరాగిగా మారిపోయాడు. అందుకే వైరాగ్య తర్వాత అందే మొట్టమొదటి రాసినటువంటి గ్రంథం పేరే వైరాగ్య సందీప్ని. వైరాగ్ ప్లస్ యా వైరాగ్య.
వైరాగ్ ప్లస్ యా వైరాగ్య. వైరాగ్య యా జోడిస్తే వైరాగ్య అయిపోతుంది. वैराग्य संदीपनी सर्वप्रथम लिखा है उन्होंने वैराग्य संदीपनी. వైరాగ్య సందీప్ని. సందీప్ని అంటే సందీప్ని, దీప్ అంటే ఈ యొక్క సంసార సాగరాన్ని తెలుసుకుంటే మన జీవితం అనేది వెలుగుతుంది. వైరాగ్యంతోనే మరి సరైనటువంటి మనకి మోక్షం ఉంటుంది అనేసి తులసీదాస్ చెప్తున్నాడు. वैराग्य అందువల్ల वैराग्य संदीपनी लिखा है. उसी से उन्होंने रत्नावली के विरक्ति के कारण ही उन्होंने वैराग्य संदीपनी लिखा है. देखिए तुलसीदास గురించి చెప్పుకుందాం. సో ఆ విధంగా తులసీదాసు యొక్క ఈ చరిత్ర అంతా ఎక్కడుందండి? గోసాయి చరిత్ర. ఎవరు రాశారు గోసాయి చరిత్ర? వేణిమాధవ్. తన శిష్యుడైనటువంటి తులసీదాస్ శిష్యుడైనటువంటి వేణిమాధవే రాశాడు. సో तुलसीदास का जन्म अंतःसाक्ष्यों के अनुसार तुलसीदास का जन्म उत्तर प्रदेश बांदा जिले రాజాపూర్ गांव में हुआ है. ఉత్తరప్రదేశ్లో మరి ఇప్పుడున్నటువంటి బాందా జిల్లాలో రాజాపూర్ గ్రామంలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడండి? రాజాపూర్ గ్రామంలో. सन 1532 ईस्वी में इनका जन्म हुआ. सन 1532 ईस्वी में 1532లో జన్మించాడు. सन 1623 ईस्वी में काशी में इनकी मृत्यु हो गई. 1623లో అయినా చనిపోయాడు కాశీలో. 1623 1623 ईस्वी की मृत्यु हो गई. इनकी माता पिता और पत्नी का नाम देखिए. माता का नाम क्या है? हुलसी. माता का नाम हुलसी. पिता का नाम आत्माराम दुबे. पत्नी का नाम रत्नावली. पत्नी का नाम क्या है? रत्नावली. सो शिक्षा का गुरु नरहरिदास. दीक्षा नरहरिदास से ही दीक्षा ली है. दीक्षा लेने के बाद ही पंचगंगा घाट काशी में चला गए. सो दीक्षा का गुरु कौन है? नरहरिदास. नरहरिदास को नरहरियानंद भी कहा जाता है. కొన్ని పుస్తకాల్లో మీకు నరహరియానంద్ అని ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. నరహరిదాస్ అన్న నరహరియానంద్. నర్ ఆనంద్, నర్ को आनंद करने वाला नरहरियानंद. సో నరహరియానంద్ అని కూడా ఉంటుంది. నరహరిదాస్ పేరే నరహరియానంద్. ఓకే. तो शिक्षा गुरु शेष सनातन रामचंद्र शुक्ल మరి ఇది వాస్తవమా? రామచంద్ర శుక్లు మరి నరహరిదాస్ని గురువుగా భావించలేదు. ఆయన వాస్తవంగా ఆయన గురువు शेष सनातन అని చెప్తారు. రామచంద్ర శుక్ల के प्रकार इनका वास्तविक गुरु है शेष सनातन जी. लेकिन अंतःसाक्ष्यों అయితే వాస్తవంగా మరి तुलसीदास के गुरु कौन है అంటే మనం ఆన్సర్ చేయవలసింది ఏంటంటే నరహరిదాసే. కాకపోతే రామచంద్ర शुक्ल जी के अनुसार అంటే మనం ఏం చెప్పాలి? शेष सनातन जी इनका गुरु माना है. कुनोने రామచంద్ర शुक्ल. ఓకే. అయితే ఈయన పుట్టుకకు సంబంధించి కూడా మరి ఇతిహాస రాసేటప్పుడు అనేక మంది విద్వాన్లు వివిధ రకాలుగా విశ్లేషణ చేసిన తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత కొంతమంది ఒప్పుకోరు. ఇప్పుడు పుట్టాడు అప్పుడు పుట్టాడని వాదిస్తుంటారు. వాళ్ళ ప్రకారం అని मतभेद है. इनकी ఆయన పుట్టుకు సంబంధించి కూడా కొంత मतभेद ఉంది. ఏంటది చూడండి. జన్మకాల సంబంధి मतभेद है. सनवत 1554 వేణిమాధవ్ రఘువరదాసు వేణిమాధవ్. తులసీదాస్ శిష్యుడైనటువంటి వేణుమాధవు రఘువరదాస్ ఎప్పుడు అంటున్నారు? 1554లో పుట్టాడని చెప్తున్నాడు. 1554లో ఈయన జన్మించాడు. వేణుమాధవు రఘువరదాస్ ప్రకారం. అదేవిధంగా సన్మత్ 1583 1583లో శివసింగ్ సేంగర్ ప్రకారం ఈయన 1583లో అంటే విక్రమీ సంవత్కి ఈస్వీకి అంతా 57 సంవత్సరాల తేడా అండి, గుర్తుపెట్టుకోండి. సో విక్రమీ సంవత్ మరి 1583 అని చెప్తున్నారు. ఎవరు? శివసింగ్ సేంగర్. అదే సన్వత్ 1589 అని ఎవరన్నారండి? రామ్ గులాం ద్వివేది, జార్జ్ గియర్సన్. అంతఃసాక్షి. సో అంతఃసాక్షి అంటే తను రాసినటువంటి గ్రంథాలు అంతఃసాక్షి కింద వస్తాయి. బాహ్యసాక్షి అంటే వేరొకరు రాసినటువంటి గ్రంథాలు. ఉదాహరణకి భక్తమాల్, మరి నాభాదాస్ రాసినటువంటి భక్తమాల్, సటీక్ భక్తమాల్ ప్రియాదాస్ రాశాడు. సో ఇలాంటి గ్రంథాలన్నీ కూడా బాహ్యసాక్షిలోకి వస్తాయి. తను స్వయంగా రాస్తే అది అంతఃసాక్షి అవుతుంది. సో ఆయనకు సంబంధించినటువంటి ఈ దోహా చాలా ప్రసిద్ధి చెందింది. సన్వత్ 1680 असी गंग के तीर श्रावण शुक्ला सप्तमी तुलसी तजो शरीर. दोहा बहुत प्रसिद्ध है. सन्वत 1680 అంటే 1680. ఈయన 1680లో అసీ గంగ్ కే తీర్ అంటే గంగానది ఒడ్డున శ్రావణ మాసం శుక్లపదం సప్తమి రోజు తులసి తజో శరీర్ తన శరీరాన్ని విడిచిపెట్టాడని స్వయంగా ఈ దోహా చెప్తుంది. సో 1680 ఎలాగైంది? 1623కి 57 సంవత్సరాలు జోడిస్తే
విక్రమీ సంవత్ 57 సంవత్సరాలు జోడిస్తే ఎంత అవుతుందండి? 1680 అవుతుంది. 1680 అవుతుంది. సో మరి ఈయన ఎప్పుడు పుట్టాడు? 1532. 1532కి మరి 57 జోడిస్తే విక్రమీ సంవత్సరం ఎంత అవుతుందండి? 1589 అవుతుంది. ఓకే. సో 1589 అని ఎవరెవరు ఒప్పుకుంటున్నారు? ఎవరెవరు చెప్తున్నారు? రామ్ గులాం ద్వివేది, జార్జ్ గియర్సన్, అంతస్సాక్షి. అంతస్సాక్షి అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సంవత్ 1680 ఉసి గంగ కే తీర్ శ్రావణ్ శుక్ల సప్తమి తులసి తజో శరీర్. సో ఇది ముఖ్యమైనటువంటి అంశాలు తులసీదాస్కి సంబంధించి, కవి పరిచయకి సంబంధించి మొట్టమొదటి అంశాలు. ఓకే, చూడండి ఒకసారి. तुलसीदास का माता का नाम क्या है? हुलसी. तुलसीदास के पिताजी का नाम क्या है? आत्माराम दुबे. तुलसीदास का पत्नी का नाम क्या है? रत्नावली. इनकी दीक्षा गुरु कौन है? नरहरि दास. और शिक्षा गुरु शेष सनातन जी. शेष सनातन जी किनके अनुसार? आचार्य रामचंद्र शुक्ल जी के अनुसार. और जन्म काल संबंधी मतभेद है. 1554 विक्रमी संवत 1554, 1554 वेणीमाधव रघुवरदास. 1583 1583 ने ఎవరన్నారు? శివసింగ్ సేంగర్. अपने శివసింగ్ సరోజ్ में लिखा गया है. అతను రాసిన శివసింగ్ సరోజ్లో ఉంది 1583. కానీ 1589 కరెక్ట్. అది राम गुलाम द्विवेदी, गियर्सन, अंतस्साक्षी के अनुसार. तुलसीदास को तमाम आलोचकों ने మధ్యకాల का लोकनायक कहा है. तुलसीदासని మరి అందరూ విమర్శకులందరూ కూడా పొగిడారు అతన్ని మధ్యకాల లోక్ నాయక్ అని, మధ్యకాలం యొక్క లోక్ నాయక్ అని పొగిడారు. అంతేకాకుండా మరి కొంతమంది విద్వాన్, కొంతమంది ఆలోచక్ తులసీదాస్కి కొన్ని ఉపాధి, కొన్ని బిరుదులు ఇచ్చారు. ఆ తులసీదాస్ని కొన్ని పంక్తులతో అంటే కొన్ని వాక్యాలతో పొగిడారు. అదేదో చూద్దాం. कलिकाल का वाल्मीकि नाबादास, जो भक्तमाल का रचयिता नाबादास ने क्या कहा? कलिकाल का वाल्मीकि. कलिकाल का वाल्मीकि कहाँ है? क्या है? तुलसीदास को क्या कहा है? ఈ యొక్క కలికాలంలో వాల్మీకి అని అన్నారు. సరే, వాల్మీకి రామాయణం మరి పోల్చాడు, వాల్మీకితో పోల్చాడు. ఈ కలికాలంలో कलिकाल का वाल्मीकि कहाँ है? किन्होंने? नाबादास. इसके बाद स्मिथ कुछ पुस्तकों में गोल्ड स्मिथ అని ఇచ్చారు. కాదు, गोल्ड स्मिथ కాదు, स्मिथ. सो स्मिथ का कहना है कि मुगल काल का सबसे महान व्यक्ति. సో ముఘల్ కాలం మరి తులసీదాస్, నాబాదాస్, అదేవిధంగా ఈశ్వర్దాస్, మరి ముఖ్యంగా రామ్ భక్తి కావ్య పరంపర అంతా కూడా మరి అక్బర్, జలాలుద్దీన్ అక్బర్ మరి సమకాలీన కాలంలోనే ఉంది. మరి రామ్ భక్తి కావ్య పరంపర అంతా కూడా ముఖ్యంగా అక్బర్ పరిపాలనా కాలంలో, అక్బర్ సమకాలీన కాలంలోనే జరిగింది. सो यदि मुगल काल का सबसे महान व्यक्ति कहाँ है? किन्होंने कहा है? स्मिथ ने कहा है. और जॉर्ज गियर्सन क्या कहे थे? बुद्ध के बाद, भगवान बुद्ध के बाद भारत का सबसे बड़ा लोकनायक, भगवान बुद्ध के बाद भारत का सबसे बड़ा लोकनायक किसने कहा? जॉर्ज गियर्सन. द मॉडर्न वर्नाक्युलर लिटरेचर ऑफ हिंदुस्तान लिखा है. जॉर्ज गियर्सन क्या कहा है? भगवान बुद्ध के बाद भारत का बड़ा लोकनायक कहाँ है? क्या कहा है? जॉर्ज गियर्सन. और इस वाक्य को कहा है हजारी प्रसाद द्विवेदी. हजारी प्रसाद द्विवेदी कहाँ है? इस वाक्य को हजारी प्रसाद द्विवेदी. हजारी प्रसाद द्विवेदी क्या कहा कि अपरिमित धैर्य लेकर एक प्रतिभा पुत्र पैदा हुआ. अपरिमित धैर्य लेकर, అపరిమితమైన ధైర్యంతో ఒక ప్రతిభావంతుడైన పుత్రుడు జన్మించాడు. जिसने भारतवर्ष में समन्वय की विराट चेष्टा की. మొత్తం భారతదేశం అంతా కూడా ఒక సమన్వయాన్ని స్థాపించాడు. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి नाथ पंथी के बाद भारत में नारियों को देकर एक प्रकार की नीरसता आ गई. उस नीरसता को दूर करने वाला कवि कौन है? తులసీదాస్. సో నాథ్పంథీలో మరి ఏం చెప్పారంటే నారీ ఒక మాయా మోహిని, ఒక మాయావిగా చెప్పాడు. సో నారీని మనం ఆశ్రయిస్తే మోక్షాన్ని పొందాం. నారీ అనేది ఒక మాయగా వర్ణించడం జరిగింది. సుమారు 300-400 సంవత్సరాల వరకు అదే అవస్థలో కలిసింది. కానీ తులసీదాసు రత్నావళి కారణంగానే వియోగం చెందాడు. కానీ
నారికి కూడా ప్రధాన స్థానం కల్పించాడు. నారికి కూడా ప్రధాన స్థానం కల్పించాడు. దాన్ని నాథ్పంథీ యొక్క ఆ యొక్క ఆలోచనని ఈయన తిరస్కరించాడు. సో ఆయన యొక్క కావ్య గ్రంథాల్లో నారికి కూడా మరి భగవంతుడైన సీతాదేవి పట్ల మరి రాముడికి ఉన్నటువంటి వియోగము, సో ఇలాంటి కథలు ఎన్నో మరి తన గ్రంథాల్లో వర్ణించాడు. సో अंदर नाथपंथियों का जो नारी के प्रति जो विरक्ति का भावन है, माया मोह के भावन है, उस भावना को दूर किया है तुलसीदास. इस कारण जो समन्वय किया है, సమన్వయాన్ని స్థాపించాడనమాట. మధ్యయుగంలో మరి భక్తి కాలంలో ఈ భక్తిని సమన్వయం చేశాడు. సో అందువల్లే హజారీ ప్రసాద్ ద్వివేది ఏమన్నాడంటే, अपरिमित धैर्य लेकर एक प्रतिभा पुत्र पैदा हुआ जिससे भारतवर्ष में समन्वय की विराट चेष्टा की. हजारी प्रसाद द्विवेदी का है और इन्हें चौपाई चंद का सम्राट भी कहा जाता है. इन चौपाई चंद का सम्राट भी कहा जाता है. चौपाई चंद. సో చౌపాయి చంద్ సామ్రాట్ ఎందుకన్నా అంటే రామచరితమానస్లో 4 చౌపాయిयों के बाद एक दोहा लिखा है. 4 చౌపాయిలు రాశాడు రామచరితమానస్లో. ముందు 4 చౌపాయిలు, తర్వాత ఒక దోహ, మళ్ళీ 4 చౌపాయిలు, మరొక ఒక దోహ. దీన్ని ఏమంటామంటే కడవక్ పద్ధతి అన్నారు. దీన్ని కడవక్ పద్ధతి. జాయిసీ మలిక్ మొహమ్మద్ జాయిసీ కూడా సేమ్ ఇదే విధంగా రాశాడు. సో 7 చౌపాయిలు ఒక దోహా కింద రాశాడు. సో మన తులసీదాసు 4 చౌపాయిలు రాశాడు రామచరితమానస్లో, తర్వాత ఒక దోహా, మళ్ళీ 4 చౌపాయిలు, మళ్ళీ ఒక దోహా. इस पद्धति को क्या कहा जाता है? कड़वक पद्धति कहा जाता है. सो चौपाई चंद का सम्राट भी कहा जाता है. किसे? तुलसीदास को. और तुलसीदास ने वैराग्य संदीपनी को अखिल ज्ञान का सार कहा है. అఖిల్ జ్ఞాన్ కా సార్ తులసీదాస్ స్వయంగా చెప్పాడు. తను రాసినటువంటి మొట్టమొదటి రాసినటువంటి వైరాగ్య సందీపిని ఏమన్నాడండి? అఖిల్ జ్ఞాన్ కా సార్. క్యా కహా హై? అఖిల్ జ్ఞాన్ కా సార్. और तुलसीदास को हिंदी का जातीय कवि भी कहा जाता है. हिंदी का जातीय कवि అని కూడా అంటారు. तुलसीदास ने हिंदी का जातीय कवि అని కూడా అంటారు. तुलसीदास को हिंदी का जातीय कवि भी कहा जाता है. ओके, ఒకసారి చూడండి. नाबादास क्या कहा है? कलिकाल का वाल्मीकि. कलिकाल का वाल्मीकि किसने कहा है? नाबादास. स्मिथ ने क्या कहा है? मुगल काल का सबसे महान व्यक्ति कहा है. और जॉर्ज गियर्सन क्या कहा? बुद्ध के बाद भारत का सबसे बड़ा महान लोकनायक कहाँ है? हजारी प्रसाद द्विवेदी क्या कहते हैं? अपरिमित धैर्य लेकर एक प्रतिभा पुत्र पैदा हुआ जिसने भारतवर्ष में समन्वय की विराट चेष्टा की. और इन्हें चौपाई चंद का सम्राट भी कहा जाता है. तुलसीदास ने स्वयं कहा है अपने जो लिखा है वैराग्य संदीपनी को अखिल ज्ञान का सार. अखिल ज्ञान का सार. ओके, इन्हें क्या कहा जाता है? जातीय कवि भी कहा जाता है. इन्हें जातीय कवि అని కూడా అంటాము. तुलसीदास के 12 प्रामाणिक ग्रंथ माने जाते हैं. इनमें 5 बड़े और 7 छोटे ग्रंथ है. అందులో 5 పెద్ద గ్రంథాలు, 7 చిన్న గ్రంథాలు. సాధారణంగా ప్రబంధ కావ్యాన్ని కూడా పెద్ద గ్రంథాలు ఉంటాయి. ముక్త కావ్యాలు అనేవి చిన్నవిగా ఉంటాయి. అందులో 20-30 ఛందస్సులు మాత్రమే ఉంటాయి. ఓకే, ప్రబంధ కావ్యలో కొన్ని వందల ఛందస్సులు అనేవి ఉంటాయి. ఓకే, ప్రబంధ और ముక్త కావ్య. సో ముక్త కావ్యాలన్నీ కూడా చాలా చిన్నవి ఉంటాయి. ఓకే, ఇందులో మరి तुलसीदास రాసినటువంటి మొట్టమొదటి కావ్యం ఏంటంటే వైరాగ్య సందీపిని. వైరాగ్య సందీపిని ब्रज भाषा में लिखा गया है और मुक्तक काव्य है. इसमें संतों का बारे में और संतों की महिमा के बारे में, नीति के बारे में, भक्ति के बारे में वर्णन हुआ है. किसमें? वैराग्य संदीपनी. इसके बाद देखिए रामाज्ञा प्रश्न. रामाज्ञा प्रश्न. रामाज्ञा प्रश्न इस अवधि भाषा में लिखा गया है. मुक्तक काव्य है. अवधि भाषा రాశారు. ఇది ముక్తక్ కావ్య. దీన్ని ఏమంటామంటే రామ్ సలాకా యా రామ్ సలాకా దోహావలి రామాయణ్ అని కూడా అంటాం. రామ్ సలాకా యా దోహావలి రామాయణ్. యాక్చువల్గా రామాజ్ఞా ప్రశ్న అనేది ఒక జ్యోతిష గ్రంథం, ఒక పంచాంగం లాంటిది అనమాట. इस ज्योतिष ग्रंथ है, एक प्रकार का ज्योतिष ग्रंथ है. क्या है? रामाज्ञा प्रश्न. राम सलाका या दोहावली रामायण అని కూడా అంటాం. తర్వాత చూడండి राम लला नहुचु. राम लला नहुचु ये अवधि भाषा में लिखा गया है. राम लला नहुचु किस भाषा में लिखा गया है? अवधि भाषा में. राम लला नहुचु अवधि भाषा में लिखा गया है. इसमें राम के विवाह के समय నహుచు का वर्णन हुआ है. నహుచు का वर्णन हुआ है. కొన్ని గ్రంథాల్లో ఏంటంటే నహుచు అనేది అవధి భాష యొక్క ఛందస్సు అని ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఆ నహుచు అనేది ఒక భక్తుడు అయి ఉండొచ్చు. ఈ రాముడు వివాహం జరిగేటప్పుడు అతని గురించి వర్ణన అనేది జరిగింది. ఈ सोहर चंद में इसका है प्रबंध काव्य. ఇది ప్రబంధ కావ్య అండి. प्रबंध काव्य है, सोहर चंद में लिखा गया है. और इसके बाद जानकी मंगल. जानकी मंगल సో ఇక్కడ ఒకరి తర్వాత 1626 తర్వాత 27 మళ్ళీ 27 నుంచి 28
తర్వాత 28 నుంచి 29, తర్వాత 29 నుంచి 30 జానకీ మంగల్, అంటే విక్రమీ సంవత్ అండి. జానకీ మంగల్ ఇది కూడా అవధీ భాషలో ఉంది. సో ఇది సోహర్ చంద్ ప్రయోగించారు ఇందులోని ప్రబంధ కావ్య. ఇందులో రామ్ సీతా का विवाह का वर्णन हुआ है. జానకీ మంగల్ మే రాముడు, మంగల్ అంటే एक प्रकार का వివాహాన్ని కూడా అర్థం వస్తుంది. మంగల్ అంటే వివాహాన్ని కూడా అర్థం. మంగల్ అంటే శోభం, శుభం అని అర్థం, కానీ మంగల్ అంటే వివాహం అని కూడా అర్థం వస్తుంది. इसका जानकी मंगल जानकी और राम के साथ विवाह का वर्णन इसमें किया गया है. नेक्स्ट 5वां ग्रंथ है रामचरितमानस. प्रसिद्ध ग्रंथ है 1631 विक्रमी संवत 1631 अवधी भाषा में और दोहा चौपाई पद्धति में प्रयोग किया. इसमें 7 खंड है. राम कथा पूरा वर्णन 7 खंडों में किया गया है. రాముడి యొక్క కథని పూర్తిగా 7 ఖండాల్లో విభజించడం జరిగింది. యాక్చువల్గా ఇది ఒక మహాకావ్యం. మహాకావ్యం అంటే మహాకావ్యంలో మొత్తం 8 సర్గలు ఉండాలి. మహాకావ్య రూల్స్ ప్రకారం 8 సర్గలు ఉండాలి. కానీ మరి తులసీదాసు 7 ఖండాలు మాత్రమే పెట్టాడు, అక్కడ 7 సర్గలు మాత్రమే పెట్టాడు. అందువల్ల దీన్ని మహాకావ్యంలోకి తీసుకోలేరు. యాక్చువల్గా ఇది మహాకావ్య, एक महाकाव्य है. तुलसीदास का महाकाव्य माना जाता है. इसमें 7 खंडों का प्रयोग किया है. रामचरितमानस दोहा चौपाई पद्धति में प्रयोग किया है. अवधी भाषा में लिखा गया है. ओके, प्रबंध काव्य है. और इसके बाद देखिए पार्वती मंगल. पार्वती मंगल अवधी भाषा में लिखा गया है और इसमें मंगल हरगीत का छंदस्సు ఉపయోగించాడు. ప్రబంధ కావ్యం, ఇది కూడా ప్రబంధ కావ్యం. శివ పార్వతి కా వివాహ. इसमें కాళిదాసు రాసినటువంటి కుమార సంభవం నుంచి ఈ స్టోరీ తీసుకున్నారు. శివ పార్వతుడి యొక్క వివాహం ఏ విధంగా జరిగిందనేది ఇక్కడ జరిగింది. పార్వతీ మంగల్ అందుకే జానకీ మంగల్లో సీతాదేవి యొక్క వివాహం, పార్వతీ మంగల్లో మరి పార్వతీదేవి యొక్క వివాహం, అంటే పార్వతీ శివుడు, ఇక్కడ రాముడు సీత. पार्वती मंगल का विवाह पूरा चारों रचनाएं किस भाषा में लिखा गया है? अवधी भाषा में लिखा गया. మొదటి రెండు కూడా మొదటిది బ్రజ్ భాషలో రాశారు, మిగతా 5 కూడా అవధీ భాషలో రాశారు. पहला ग्रंथ किस भाषा में लिखा गया है? ब्रज भाषा में लिखा गया है. देखिए మిగతా ఇక్కడ 5 గ్రంథాలు అవధీ భాషలో రాశారు. ओके, पहला ग्रंथ ब्रज भाषा में लिखा गया है पूरा. इसके बाद जो ग्रंथ है किस భాష में అవధీ భాష में लिखा गया है. అయితే ఈ యొక్క 12 గ్రంథాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది మరి ఎన్ఎస్ఆర్ గ్రామర్లో మంచి ట్రిక్ సహాయంతో చెప్పాను, అక్కడ కూడా ఈ వీడియో చూడండి. ఓకే, మిగతా 6 రచనలు కూడా చూద్దాం. సో మొదటి 6 రచనలు చూడ. మొదటి మనం ఏమనుకున్నాం? వైరాగ్య సందీపిని. ఇది ఏ భాషలో రాశారు? బ్రజ్ భాషలో రాశారు. ఇందులో నీతి దోహే సంతో के बारे में इसका वर्णन किया गया है. తర్వాత వైరాగ్య సందీపిని తర్వాత మిగతా 5 గ్రంథాలు కూడా అవధీ భాషలో రాశారు. తర్వాత అంటే వైరాగ్య సందీపిని తర్వాత మిగతా 5 గ్రంథాలు అవధీ భాషలోనే రాశారు. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అందులో మనకి జానకీ మంగల్, పార్వతీ మంగల్. జానకీ మంగల్లో జానకీ और सीता का विवाह का वर्णन, పార్వతీ మంగల్లో పార్వతీ और शिव का वर्णन. ఏ కాళిదాస్ का కుమార సంభవం నుంచి తీసుకున్నారు ఈ కథ. సో అదేవిధంగా మనకి రామాజ్ఞ ప్రశ్న ఇది అవధీ భాషలోనే రాశారు. సో రామాజ్ఞ ప్రశ్న ఏంటి? ఒక జ్యోతిష శాస్త్రం. ఇది ఒక జ్యోతిష శాస్త్రంగా చెప్పుకుంటారు. తర్వాత మనకి రామ్లాల్ నహుచు, ఇది కూడా అవధీ భాషలో రాశారు, ప్రబంధ కావ్య. తర్వాత ఈ రామ్లాల్ నహుచు ఏంటి? అందులో రామ్కి వివాహ కా సమయ్ నహుచు కా వర్ణన్ కియా గయా హై. సో ఈ విధంగా మనకి మొత్తం 6 గ్రంథాలు ఉన్నాయి. ఈ 6 గ్రంథాల గురించి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మిగతా 6 గ్రంథాలు చూద్దామనండి. తర్వాత 7వ గ్రంథం ఏంటంటే కృష్ణ గీతావళి. సో ఇందులో కృష్ణుడికి సంబంధించి మరి కృష్ణ భక్తిలో మనకి ఎక్కువగా బ్రజ్ భాష కనిపిస్తుంది. అవధి చాలా తక్కువ ఉంటుంది అక్కడ, బ్రజ్ భాష. సో బ్రజ్ భాష కాబట్టి చూడండి, ఇవన్నీ కూడా మనకి ఈ 4 గ్రంథాలు కూడా బ్రజ్లోనే ఉన్నాయి. కృష్ణ గీతావళి, వినయ పత్రిక, దోహావళి. సో కృష్ణ గీతావళి 1643-60 ఇది గీతి కావ్య. ఇది కూడా గీతి కావ్య. గీతావళి కూడా గీతి కావ్యే. వినయ పత్రిక కూడా గీతి కావ్యే. కాకపోతే ఇవన్నీ కూడా ముక్తక్. ఈ కావ్యాలన్నీ కూడా ముక్తక్ గ్రంథాలే. ఓకే, कृष्ण गीतावली ब्रज भाषा में लिखा गया है, गीति काव्य है, मुक्तक है. इसमें कृष्ण का बाल चरित्र और गोपियों का प्रेम, इसका आदि के बारे में वर्णन हुआ है. ओके, नेक्स्ट गीतावली ब्रज भाषा में है, मुक्तक काव्य है. దీన్ని రామ్ గీతావళి యా పదావళి రామాయణ్, రామ్ గీతావళి యా పదావళి రామాయణ్ అంటాం. గీతావళినే రామ్ గీతావళి పదావళి రామాయణ్ అని కూడా అంటారు. ఓకే, రామ్ గీతావళి పదావళి రామాయణ్. और इसके बाद देखिए विनय पत्रिका అంటే ఏంటి? వినయంతో కూడినటువంటి పత్రిక, రాముడికి సంబంధించిన పత్రిక. సో ఇసే రామ్ వినయావళి అని కూడా అంటారు దీన్ని. వినయ పత్రిక అనే రామ్
राम विनयावली అని కూడా అంటాము। विनय पत्रिका और एक नाम क्या है, राम विनयावली। इसमें कलयुग के अत्याचारों के बारे में राम की क्रोध, కలియుగంలో అత్యాచారానికి సంబంధించి రాముడు వస్తే ఏ విధంగా ఉంటుందనేది ఇందులో వర్ణన జరిగింది కలియుగంలో అత్యాచారానికి సంబంధించి। सो ये भी मुक्तक काव्य ब्रज भाषा में लिखा गया है। और देखिए इसके बाद दोहावली ब्रज भाषा में लिखा गया है। सो दोहा सोरटी मुक्तक काव्य इंదులో నీతి భక్తికి సంబంధించి మాత్రం వివరించబడింది। తర్వాత భరవై రామాయణ్ అవధి భాషలో రాశారు। ఇది కూడా ముక్తక్ కావ్య భరవై। ఇందులో రహీం యొక్క భరవై నాయిక బేద్కి ప్రభావితుడయ్యి ఈ భరవై రామాయణ అనేది రాయడం జరిగింది। రహీం కూడా భరవై రామాయణ రాశాడు। సో దాన్ని రహీం భరవై నాయికకి ప్రభావితుడయ్యి ఈ భరవై రామాయణ్ మన తులసీదాస్ రాయడం జరిగింది। తులసీదాసు భరవై రామాయణ్ ఏ విధంగా రాశాడు, రహీం రాసినటువంటి భరవై నాయిక అనే గ్రంథానికి ప్రభావితుడై రహీం కా భరవై నాయికా బేద్ इसमें దానికి సంబంధించి సో రహీం యొక్క భరవై నాయికని చూసి భరవై రామాయణ్ రాయింది। ఇందులో అవధి భాషలో రాశాడు। ఇది ఒక్కటి మాత్రం అవధి భాషలో ఉంది, మిగతా అన్నీ కూడా బ్రజ్ భాషలో ఉన్నాయి। చూడండి తర్వాత రచనలు అన్నీ కూడా బ్రజ్ భాషలో ఉన్నాయి। ఒకటి భరవై నాయికా బేద్, భరవై అనేది భరవై ఛందస్సు, చందోమే సబ్సే చోటా చంద్ క్యా హై భరవై అని, అన్నిటికంటే చిన్న ఛందస్సు ఏమంటారు భరవై అంటామండి। సో ఈ భరవై నాయిక ఈ తులసీదాస్ రాసినటువంటి భరవై రామాయణ్ అనేది అవధి భాషలో రాశారు। ఓకే, అవధి భాషలో రాశారు। నెక్స్ట్ కవితావళి హనుమాన్ బాహుక్, ఈ రెండు కూడా అంటే కవితావళి హనుమాన్ బాహుక్ ఒకటే పుస్తకం అండి। కవితావళి అనేసి సపరేట్గా చెప్తారు, దీన్ని హనుమాన్ బాహుక్ అని చెప్తారు। సో మనకి తులసీదాస్కి భుజం బాహు నొప్పి పెట్టినప్పుడు అంటే బాహు అతనికి చాలా రోజులు బాహుకి అంటే ఈ భుజం అనేది చాలా రోజులు నొప్పి పెట్టేదంట, అంటే బాధ పెట్టేది। సో అందువల్ల ఈయన హనుమాన్ బాహుక్ రాశారని చెప్తారు, హనుమాన్ బాహుక్। అదే దాన్ని మనం ఏమంటామండి కవితావళి అని కూడా అంటాం। ఇది బ్రజ్ భాషలో రాశారు, కవిత్వ ఛందస్సులో రాశారు। ఇది కూడా ఇందులో రాముడు కథ ఉందండి, ఆ 7 ఖండాల్లో వర్ణించబడింది। ఓకే, ఈ విధంగా మనకి వైరాగ్య సందీపిని, రామాజ్ఞ ప్రశ్న, జానకీ మంగల్, పార్వతీ మంగల్, రామ్లాల్ నహుచు, తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ కృష్ణ గీతావళి, వినయ్ పత్రిక, దోహావళి, భరవై రామాయణ్, గీతావళి, యా హనుమాన్ బాహుక్। ఇందులో మనకు చూడండి మొదటిది వైరాగ్య సందీపిని, ఇందులో రాశారు బ్రజ్ భాషలో రాశారు। తర్వాత ఉన్నటువంటి జానకీ మంగల్, पार्वती मंगल రెండు మనకి ఈజీగా గుర్తుండిపోతాయి। जानकी मंगल पार्वती मंगल किस भाषा में लिखा गया है, अवधी भाषा में लिखा गया है, प्रबंध काव्य है, अवधी भाषा में लिखा है। इसे रामाज्ञ प्रश्न रामलाल लाहुचु, రామాజ్ఞ ప్రశ్న రామ్లాల్ లాహుచు ఈ రెండు కూడా ఎందులో రాశారు, అవధి భాషలో రాశారు। ఓకే, అవధి భాషలో రాశారు। ఓకేనా, అది ఆ విధంగా। నెక్స్ట్ మనకి ఇక్కడ గీతావళి, కృష్ణ గీతావళి ఈ రెండు కూడా బ్రజ్ భాషలో రాశారు, కృష్ణుడికి సంబంధించి కాబట్టి ఈ రెండు కూడా బ్రజ్ భాషలో రాశారు। తర్వాత గ్రంథాలు కూడా బ్రజ్లో రాశారు, ఒకటి భరవై రామాయణ్ తప్ప మిగతా అన్ని కూడా బ్రజ్ భాషలో రాశారు। ఇక్కడ చూడండి మిగతా అన్ని కూడా బ్రజ్ భాషలో రాశారు, కవితావళి, దోహావళి, వినయ పత్రిక, గీతావళి, కృష్ణ గీతావళి ఇవన్నీ కూడా బ్రజ్ భాషలో రాశారు। అయితే వీటిని ఇందులో మనకి ఇక్కడ రామ వినయావళి అని దేన్ని అంటాము, వినయ పత్రిక అని అంటాం, రామ వినయావళి। సో ఇందులో మనకి తెలుస్తుంది వినయ పత్రిక, రామ్ వినయావళి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు। అదే గీతావళి, రామ్ గీతావళి, పదావళి రామాయణ్ దాన్ని కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు। ఇది రహీం భరవై నాయకానికి ప్రేరితులయ్యి ఈ భరవై రామాయణ్ రాయడం జరిగింది, ఎవరు, తులసీదాస్। సో ఇవి ముఖ్యమైనటువంటి 12 గ్రంథాలు। సో మనకి రామ్ చరిత్ మానస్కి సంబంధించి కూడా ఇంకా చాలా వివరణ ఉంది, అది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం।